Amity Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొంతమందికి పిల్లలకు కావచ్చు, పెద్దవారికి కావచ్చు, ప్రతిదాని మీద ఆశ కలుగుతూ ఉంటుంది. అంటే మనకు అది ఉపయోగం ఉన్నా లేకపోయినా అది కావాలి, లేదా అది తీసుకోవాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి, ఆ ఫీల్ ఎక్కువగా ఉంటుంది. కానీ దురాశ దుఃఖానికి చేయటంటుంటారు పెద్దవాళ్ళు. మనం అది మనము మార్చుకోవాలి. నిజంగా పిల్లలకు ఉంటే అలాంటి హ్యాబిట్ని మనం మార్చాలి. ఎలా మార్పు తీసుకురావాలి? చెప్పాలి కదా, చెప్తూ ఉండాలి. ఈ దురాశ దుఃఖానికి చేటు అనేది సామెత చేయాలి. దురాశ అంటే ఆశ అనేది అవసరం. ఆశ లేకపోతే ఎట్లా? మనిషి లేడు కదా. ఆశ చాలా అవసరం. కానీ అదే ఆశ ఎంత అవసరమో ఆ ఆశ మీద ఆశ పాప జాతి అన్నింటికంటేను అని ఒక పద్యం ఉంది. ఎందుకంటే ఆశ వల్లే ప్రతివాడు నష్టపోతాడు జీవితంలో, అత్యాశ వల్ల. కానీ ఆశ లేకపోతే ఎట్లా? ఆశ కావాలి. కానీ అత్యాశ, దురాశ, పేరాశ పనికిరావు. అంటే మనకి లభించిన దానికంటే పెద్దది, ఇంకా పెద్దది కావాలనుకునేది అత్యాశ. మనది కానిది కూడా మనకే కావాలనుకోవడం దురాశ. మన వల్ల సాధించలేని వ్యవహారం మీద ఆసక్తి కలిగి ఉంటా అని పేరాశ అంటారు. ఇవి ఏవి పనికిరావు. ఏంటి రమ్మగారు, పేరాశ చెప్పండి మళ్ళీ. మన వల్ల కాదు అది సాధించడం, మన వల్ల అయ్యే వ్యవహారం కాదు అసలు అది. ఇప్పుడు మనకు ఒక వస్తువు దొరికింది అనుకుందాం, అదే మనం ఒక పని చేసాం, అంటే మనకి 50 మార్కులు వచ్చే కెపాసిటీ ఉంది. 50 మార్కులకి వదిలిపెట్టి పోయిన మిగిలిన 50 మార్కుల కోసం హోరాహోరీ పోరాడి దానికోసం దుఃఖించి దానికోసం దిగులు పడి ఈ ముందు 50ని పోగొట్టుకుంటాం. ఈ మన వల్ల కాని వ్యవహారం మీద అత్యంత ఆసక్తిని కలిగి ఉండటాన్ని పేరాశ అంటారు. పేదవాడి ఆశ పేరాశ, పెద్దది. మన వల్ల కాదు అది. మన వల్ల కాని వ్యవహారానికి ఎందుకు వెళ్ళాలి? వెళ్ళకూడదు. అందుకని ఈ విషయం మీద చెప్తూ పిల్లలకి చెప్పాలి, ఇలాగ ఆసక్తి పెట్టుకోకూడదు. పిల్లల దగ్గర ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు తండ్రికి ఏదో ఒక కెపాసిటీ ఉంది, ఒక ఫోన్ కొనివ్వగలరు, లేదా ఒక సైకిల్ కొనిపెట్టగలరు, ఒక మామూలు స్కూటీ కొనిపెట్టగలరు, మామూలు బండి కొనిపెట్టగలరు. వాడికి 5 లక్షలతో హార్లీ డేవిడ్సన్ పెద్దవి కావాలంటే ఎలా కుదురుతుంది? అది అత్యాశ. అలా కాకుండా మన అవసరానికి సరిపడా, నాన్న ఇంకొంచెం పెద్దయ్యాక మన స్తోమతకి తగినట్టుగా ఆశ ఉంచుకోవాలి. పిల్లల వ్యవహారంలో అది. పిల్లల మార్కుల వ్యవహారంలో తల్లులు ఏంటంటే, పిల్లవాడి కెపాసిటీని బట్టి మనం తల్లులు ఆశపడాలి. ఇప్పుడు వాడి పిల్లాడు బ్రెయిన్ అంటే అబవ్ యావరేజ్ పిల్లాడు అనుకోండి, వాడికి ఒక 70 వస్తాయి వాడు చదువుకుంటే. ఇంకొంచెం కష్టపడి నాన్న ఒక 5 తెచ్చుకోవా, ఒక 3 తెచ్చుకోవా, అంతేగాని 100 తెచ్చుకోవాల్సిందే అని బలవంత పెట్టకూడదు. వాడిని ప్రయత్నం చేయించాలి. అదే నేను చెప్పాను, ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు. వాడి ఓపిక, వాడి ఆసక్తి, వాడి బలం, వాడి పిల్లాడి ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇప్పుడు మార్కుల గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇది మామన్నాం మళ్ళీ తల్లులకి మా పిల్లాడికి మార్కులు రావట్లేదు. చాలామంది జనరల్ క్వశ్చన్ అంటే ఈ వీడియోకి ఈ కథకి మనం చెప్పే కథకు సంబంధం లేదు, కానీ ఒక 2 వాక్యాలు చెప్దామనుకుంటున్నాం. మా అబ్బాయికి చదువు మీద ఇంట్రెస్ట్ రావటం లేదండి, చదువు మీద ఇంట్రెస్ట్ రావటం, అందరూ అదే ప్రశ్న అవునవును, నేను కాన్సన్ట్రేషన్ లేదు, మా వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ రావటం లేదు. ఇంట్రెస్ట్ కొంతమందికి ఉండదు. కాకపోతే మనం పిల్లల్ని, చిన్న పిల్లలప్పుడు ఏం చెప్పచ్చు అంటే, మనం చెప్పగలిగే డైలాగు, 10th క్లాస్ దాకా ఏం చేయాలన్నా 10వ క్లాసు మినిమం. 10 క్లాసుల దాకా చదివాక నువ్వు ఏం చేస్తావు అనేది, నువ్వు ఐఐటి చేయాలన్నా, ఏఎంఐఈ చేయాలన్నా, పాలిటెక్నిక్ చేయాలన్నా, ఇంజనీరింగ్ చేయాలన్నా, ఎంబీబీఎస్ చేయాలన్నా, బయోటెక్నాలజీ చేయాలన్నా, ఏదో రిపేర్లు అలాంటివి చిన్న పనులు నేర్చుకోవాలన్నా బేసిక్ 10th క్లాస్. పరిగెత్తాలి, మనం నడవాలి, మెట్లెక్కాలి, గెంతాలి, ఉయ్యాల్లాగా ఊగాలి. వీటన్నిటికీ ముందు బేసిక్ థింగ్ ఏమిటి? నడవటం రావాలి కదా. కాబట్టి 10th క్లాస్ అనేది నడవటం రావాల్సినంత, నడవటం రావడం ఎంత అవసరమో 10th కూడా అంత అవసరం. 10th వరకు ఒక 50 మార్కులు వచ్చే పిల్లాడు అనుకుందాం, ఒక 10 తెచ్చుకోరా, 60 అయితే ఫస్ట్ క్లాస్ వస్తుంది అని బతిమలాడుకోవటం. 60 వచ్చేవాడిని ఒక 5 మార్కులు నాన్న, ఇంకొక అరగంట కూర్చో, ఇంకో పావు గంట కూర్చొని వాడిని ఇంకొంచెం ముందుకు దొయ్యటం. ఇలా ప్రయత్నం చేసి 10th దాటిచ్చాక అప్పటికి ఇంకొక రవ్వ బుద్ధి వస్తుంది పిల్లలకి, స్కూల్ పిల్లల కంటే 10th దాటిన పిల్లలకి. ఎందుకంటే వాడి చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ ఒకడికి 10, ఒకడికి 9, ఒకడికి 8.5 అలా మార్కులు వచ్చేసి వాళ్ళు ఏవేవో కాలేజీల్లో చేరిపోయేసరికల్లా జనరల్గా అందరికీ వస్తుందండి, జనరలైజ్ చేయలేము ఈ విషయాన్ని. కానీ జనరల్గా పిల్లలకి అంటే ఒక 80% పిల్లలకి గుబులు వస్తుంది, వీళ్ళంతా మంచి కాలేజీల్లో చేరిపోతున్నారు, మనం చేయట్లేదు అని. ఆ గుబులు వచ్చిన టైంని పట్టుకుని వాడిని కొంచెం ముందుకు తోయడానికి ప్రయత్నం చేయాలి. అందరికీ చదువుల మీద ఆసక్తి ఉండదు.
వాడికి ఏది ఆసక్తో దానికి ఎంకరేజ్ చేయండి. కానీ ఆ ఏది ఆసక్తో అది చెయ్యాలన్నా కూడా 10th అవసరం కదా, అక్కడ దాకా వీడిని తోసుకెళ్ళాలి. మీరు మన కజిన్స్లోనో ఎవరికో 10 వచ్చినాయని 9 వచ్చినాయని మన పిల్లాడికి ఇంట్రెస్ట్ లేదని మీరు దిగులు పడి, మీరు ఫీల్ అయ్యి, మీరు జనరల్గా జనాల్లోకి వెళ్ళలేక సిగ్గుపడి పిల్లాడిని తిట్టి మీరు బాధపడి వాడిని బాధ పెట్టద్దు. బోలెడని అవకాశాలు వచ్చినాయి. ఇదివరకు అట్లాగా ఒట్టి పుస్తకాల పురుగులుగానే ఉండక్కర్లేదమ్మా. కొత్త అవకాశాలని బ్రౌజ్ చేయండి, తెలుసుకోండి, వాటి మీద ప్రయత్నం చేయండి. పిల్లాడు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడో దాని మీదకి మీరు కూడా వెళ్తే దిగులు ఉండదు. ప్రధానమైంది ప్రెషర్ లేకుండా ఉంటుంది. సరే, ప్రజెంట్ కథలోకి వద్దాం. ఇప్పుడు అత్యాశ గురించి మాట్లాడుతున్నాం మనం. ఈ ఆశ ఉండాల్సిందే ప్రతి మనిషికి. దీని మీద పంచతంత్ర కథలు, మంచి మంచి కథలు ఉన్నాయి జయ. మనం నక్క, అదేంటి అందని ద్రాక్ష పళ్ళ పుల్లన కథ చిన్నప్పుడు అందరం చదువుకుంటాం. ట్రై చేసింది, చివరికి చీవి పుల్లగా ఉండుంటాయని వెళ్ళిపోయింది. మొదట ప్రయత్నం అయితే చేసింది కదా నక్క. సో ఆశతోటి కొంత ప్రయత్నం చేయాలి, అందకపోతే వదిలేయాలి అని ఆ కథ సారాంశం. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న కథ ఏంటంటే, ఒక 4 స్నేహితులు ఉన్నారట. వీళ్ళు ఏం చేశారంటే, పాపం ఏ విధంగానూ వాళ్ళు సంపాదన పరులు కాలేకపోయారు. చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. వీళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళ దగ్గర ఆ ఊళ్ళో ఒక యోగి పుంగవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మాకు ఏదైనా సహాయం చేయండి, మేము 4 ఏమీ ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, చదువులు ఉన్నప్పటికీ అని అడిగారు. అడిగితే ఆయన ఏమన్నాడు, బాగా ఆలోచించి, సరే నాయన, మీకు ఏదైనా నిధి దొరికే ఏర్పాటు చేస్తాను అని చెప్పి 4కి 4 రాగి రేకులు ఇచ్చారట. ఈ 4 రాగి రేకుల్ని ఏం చెప్పాడంటే 4 చేతుల్లో పెట్టాడు. మీరు అందరూ కలిసి ఓ వైపుకి నడిచిపోండి, నడుస్తూ ఉండండి. ఇప్పుడు అప్రయత్నంగానే ఈ రాగి రేకు ఎవడి చేతిలో ఇంచైనా జారి పడితే అక్కడ తవ్వండి. అక్కడ దొరికిన దాన్ని తీసుకుని 4 పంచుకుని హాయిగా ఉండండి. దొరుకుతుంది మీకు ఏదో ఒక నిధి. ఓవేళ మీరు దాంతో సంతృప్తి పడకపోతే అది ఎవడికి దొరికిందో, ఎవడి రాగి రేకు పడిందో వాడు తీసుకుని మిగిలిన వాళ్ళు ముందుకు సాగండి, తర్వాత మార్గం ముందు మీకే తెలుస్తుందని చెప్పాడు. సరే, 4 రాగి రేకులు తీసుకున్నారు. ఆయనకి దండం పెట్టారు, చాలా థ్యాంక్స్ చెప్పారు. మరి సహాయం చేశారు కదా, నడిచి ఒక ఉత్తర దిక్కుకు సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఉత్తర దిక్కు కుబేర దిక్కు. కుబేరుడు ధనపతి, అవును, డబ్బుకి అధిపతి కుబేరుడు, మనకు తెలిసిన కథలే కదా. సరే, కుబేర దిక్కుకు వైపుకి వెళ్దామని నడుచుకుంటూ పోయారు. వాళ్ళల్లో ఆఖరి వాడి చేతిలో, ఒక 4వ వాడి చేతిలోది ఒకటి పడింది. రాగిరేకు జారి పడిపోయి నేలలోకి దిగబడిపోయిందిట. సరే, ఆ నేల తవ్వారు. తవ్వితే వీళ్ళకి ఇలా ముద్దలుగా రాగి దొరికిందట. రాగి, తామ్రసిద్ధి అతని పేరు. ఎవరికైతే ఎవరి రాగిరేకైతే పడిందో అతని పేరు తామ్రసిద్ధి అని పెట్టారు. తామ్రము అంటే రాగి. సరే, ఈ తామ్రసిద్ధి ఏమన్నాడు, అబ్బా ఎంత మంచి రాగిరా, ఎలా మెరిసిపోతుంది, ఎంతో బాగుంది, ఈ తవ్వుకు తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి తవ్వేసరికల్లా మిగిలిన వాళ్ళు అన్నారు, అరే ఈ తామ్రం పంచుకుంటే మనకి తలా 4 భాగాల్లోకి ఏమొస్తుందిరా, నీ తామర నువ్వు తీసుకెళ్ళిపో. యోగి పుంగవుడు ముందుకెళ్ళమన్నాడు కదా, మేము ముందుకెళ్తామంటే ఇతను ఏం చేశాడు, నాకు భగవంతుడు ఇచ్చింది ఇదేనని సంతృప్తిపడి ఈ 4 దొరికినటువంటి ఇదంతటినీ సంచుల్లోకి ఎత్తుకుని అక్కడ ఏ గాడిదలనో గుర్రాలనో దేన్నో మాట్లాడుకున్నాడు. ఈ రాగి అంతా తరలించుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. తన దాన్ని తను వెళ్ళిపోయాడు. మిగిలిన 3 నడుస్తుంటే ఇంకొకటి చేతిలోది రాగిరేకు పడిపోయింది కింద. అది నేలలోకి వెళ్ళింది. సరే, నేలంతా తవ్వితే వెండి ముద్దలు దొరికాయట. రజత సిద్ధి, వాడి పేరు. రజతం అంటే వెండి ఎవడికి సిద్ధి ఇచ్చిందో వాడు రజత సిద్ధి. వాడేం చేశాడు, అబ్బో ఎంత వెండిరా, ఎన్ని కంచాలు, ఎన్ని గిన్నెలు, ఎన్ని పాత్రలు చేయించుకోవచ్చు, దీంతో గుళ్ళు గోపురాలు కూడా కట్టేసుకోవచ్చు అని ఆనందంగా ఉన్నాడు. మిగిలిన వాళ్ళిద్దరు అన్నారు, అరే నువ్వు తవ్వుకుని తీసుకుపో. తామ్రం వెండి దొరికాయంటే బంగారం దొరుకుతుందన్నమాట ముందు. రాగి వెండి తర్వాత హైయెస్ట్ మెటల్ అదే కదా, బంగారం దొరుకుతుంది. మేమిద్దరం ముందుకెళ్తాం, నీ వెండి నువ్వు తీసుకుపోరా అంటే వీడి వెండంతా తవ్వుకుని బండి మాట్లాడుకుని తన దారిని తను వెనక్కి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ నడిచారు. ఈ ఇద్దరిలో ఒకటి చేతిలోది పడిపోయింది. తవ్వి చూసేసరికల్లా బంగారపు ముద్దలు. చాలా సంతోషించాడు అతను. ఈ వీడి పేరు ఏంటంటే స్వర్ణసిద్ధి, 3వ వాడు. ఈ స్వర్ణసిద్ధి కాస్త ఈ బంగారం అంతా తవ్వడం మొదలుపెట్టాడు. చక్కగా దొరికిందిరా, వెళ్ళిపోదాం మనం వెనక్కి, ఇంత బంగారం నేను ఒక్కడనే ఏం చేసుకుంటాను, మన ఇద్దరం పంచుకుందాన్రా అన్నాడు. 4వ వాడు ఒప్పుకోలే. ఒకడికి తామ్ర దొరికింది, వాడు చాలనుకున్నాడు. 2వ వాడికి వెండి దొరికింది, వాడు చాలనుకున్నాడు. నీకు బంగారం దొరికింది, నువ్వు చాలనుకో. ఇప్పుడు రాగి వెండి బంగారం 3 అయ్యాక దీనిపైన ఏమిటి, వజ్రాలు, రత్నాలు, వైఢూర్యాలు అవి అయి ఉంటాయి. నా భాగానికి అది ఉంది.
నేను ఇది తీసుకో, నీతో పాటు సగం భాగం నేను పడను, మొత్తం నువ్వే తీసుకో, నాకు వద్దు అసలు ఇది, నేను రత్నాలు వజ్రాలే తీసుకుంటా అని చెప్పాడు. అక్కడి నుంచి మునీశ్వరుడు చెప్పాడు కదా, నువ్వు సాటిస్ఫై అవ్వకపోతే ముందుకెళ్ళమన్నాడు, దారి చూపిస్తుంది అన్నాడు. మీ ముగ్గురికి చూపించింది, నాకు చూపదా దారి, నాకు కూడా చూపిస్తుంది. సరే వీడేమనుకున్నాడు, సరే వాడి దారిని వాడిపోతాడు, సగం భాగం ఇవ్వక్కర్లేదు కదా, ఈ బంగారం అంతా తవ్వుకుని బండి గట్రా మాట్లాడుకుని మూడో వాడు కూడా స్వర్ణసిద్ధి కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ ఆఖరి వాడు పేరాస, అత్యాస, పేరాసే వాడి పేరు. పేరాస. ఈ పేరాస వాడు ఏం చేశాడు, ఇంకా నడిచాడు. నడవగా 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 ఈ తామ్రపత్నం ఇతని చేతిలో రేకుంది కదా, అది జారిపడి భూమి ఇట్లా విచ్చిపోయిందట. దారి కనపడుతుంది. అబ్బో, నాకు ఉన్న వజ్రాలు వైడూర్యాలు మొత్తం అంతా దారి చూపిస్తున్నాయని ఆ దారిలోకి దిగిపోయాడు. భూమి లోపలికి వెళ్ళిపోతుంది అది. అంటే మరి నిధి నిక్షేపాలు భూమిలోనే కదా ఉంటాయి, రోడ్డు మీద పోతుంటే అందరూ ఏరేసుకుంటారు, లోపల ఉండాలి కదా. వీడు అలా నడవగా 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 వజ్రాలు వైడూర్యాలు నవరత్నాలు దగదగాయమానంగా మెరిసిపోతున్న బోలెడన్ని రాసులు, గుట్టలు 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 గుట్టలుగా అన్నీ వజ్రాలే, అన్నీ రత్నాలే, అన్నీ రాళ్లే, అన్నీ మెరిసిపోయేవే, మణులు మాణిక్యాలు. వీడాని ఎక్సైట్ అయిపోయి ఉత్సాహం వచ్చేసింది వీడికి. ఆ మణుల పక్క నుంచి ఒక మనిషి వచ్చేట, వాడి నెత్తి మీద ఒక పళ్ళ చక్రం ఇట్లా నెత్తిని పట్టుకుంది, అది గీర 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 తిరుగుతోంది. మనిషి కూడా తిరిగిపోతున్నాడు, దాంతోపాటు నెత్తురు ఓడిపోతున్నాడు. పైనుంచి తల మీద నుంచి పళ్ళ చక్రం అనమాట, అది నెత్తురు కారిపోతున్నాడు. కారిపోతుంటే వీడేం చేశాడు, ఇది కుబేరుడు ఇక్కడ బంగారం బోళ్ళంత ఇన్ని వజ్రాలు పెట్టాడని అనుకుంటూ ఏమోయ్ ఇవన్నీ నేను ఎలా తీసుకెళ్ళాలి, ఇక్కడ ఏదైనా బండి దొరుకుతుందా, ఇవి నేను ఎలా తీసుకెళ్ళాలి అని అడిగాడు. అడిగితే ముందు ఇట్లా రా అని చెప్పేసి దగ్గర రాగానే తన నెత్తి మీద ఉన్న పళ్ళ చక్రాన్ని ఎత్తి వీడి నెత్తి మీద పెట్టేశాడు వాడు. ఈ పట్టు ఇలా మీదకి వచ్చేసరికి చక్రం టక్కిని వీడు తలని పట్టేసింది, తిప్పేస్తోంది. వీడు తిరిగిపోతున్నాడు, ఆపుకోలేకపోతున్నాడు, నొప్పి, భయంకరమైన బాధ, కేకలు పెట్టి గగ్గోలు పెట్టేశాడు. ఎవడరా నువ్వు నా నెత్తి మీద పెట్టేవేంటి, వజ్రాలు వైడూర్యాలు ఇన్ని కనపడుతుంటే అవన్నీ నేను తీసుకోవడానికి వస్తే అంటే వాడు పక్కపక్క నవ్వి, నేను కూడా ఇవి తీసుకోవడానికే వచ్చాను నాయన, అంతకు ముందు ఇక్కడ ఉన్నవాడు నా నెత్తి మీద పెట్టాడు, దీన్ని నా నెత్తి మీదకి చేర్చాడు, ఇప్పుడు నువ్వు వచ్చావు, ఇన్నాళ్ళకి నాకు విముక్తి కలిగింది, నీకు నీ పేరాసకి శాస్తి చేశాడు కుబేరుడు. ఇక్కడ ఎవడైతే దురాశతోటి ఇక్కడికి వస్తాడో వాడి చక్రాన్ని మోయాలి, చక్రాన్ని మోస్తూ దీనికి కాపలా ఉండాలి. ఆ చక్రం ఇక్కడ కాపలాదారు, దాన్ని ఇక్కడ ఉన్న మాణిక్యాలను ఎవడూ తీసుకెళ్ళకూడదు, చక్రం అక్కడ కాపలాదారు, అవి వచ్చిన వాడి పట్టేసుకుంటుంది అది అనేసరికల్లా వీడు తెల్లబోయి, ఎన్నాళ్ళు ఉండాలి నేను ఇట్లా, నువ్వు ఎంతకాలం నుంచి ఉన్నావంటే, నేను ఎప్పుడో శ్రీరాముడు కాలంలో వచ్చాను అని చెప్పాడు. అదేమిటి శ్రీరాముడు కాలం ఎంత మంచి కాలం, ఎంత ధనధాన్యాలతో తులతూగే రోజులు కదా శ్రీరాముడు కాలం అంటే. రామరాజ్యం, అక్కడ బీదవాడు లేడు కదా, భిక్షకుడు లేడు, యాచకుడు లేడు, బీదవాడు లేడు, అందరూ సంపన్నులే, ఎవ్వరూ అకాల మరణం పాలైన వాళ్ళు లేరు రామరాజ్య కాలంలో. అప్పుడు వచ్చావా నువ్వు, అప్పుడు ఎందుకు వచ్చావంటే మరి పేరాసే, నాకు దురాసే, నీలాంటి వాడిని నేను కూడా అత్యాశతోటి వచ్చాను, రామరాజ్యంలో నాకు దొరికిన దానికి సంతోషపడక నేను వచ్చాను. మరి ఇప్పుడు నువ్వేం చేసావు, తామ్రం దొరికితే వద్దన్నావు, రచితం దొరికితే వద్దన్నావు, స్వర్ణం దొరికినా కూడా నీ స్నేహితుడు నీకు సగం వాటా ఇస్తానన్నాడు, నువ్వు ఒప్పుకోలే, ఇంకా ఏదో బ్రహ్మాండం పగిలిపోతుందని వచ్చావు, ఇదిగో ఇది నీకు పగిలేది, ఇప్పుడు ఇది నువ్వు దీంతో ఉండు, ఇంకోడు వచ్చి నిన్ను రిలీవ్ చేసేదాకా నీ బతికింతే. ఈ పట్టుకున్న పళ్ళ చక్రం వీడిని తిప్పేస్తోంది, గీర గీర గీర. ఆ వజ్రాలు రత్నాలు వైడూర్యాలు కళ్ళతో చూస్తున్నాడు, ఏ వస్తువు తీసుకోవడానికి లేదు, దాన్ని ఎంజాయ్ చేయడానికి లేదు. ఈ పళ్ళ చక్రంతో ఇతను ఇక్కడ ఉండిపోయాడు. ఈ పేరాశతోటి మనుషులు ఇలా దీనికి దిగిపోతారు. అతిగా ఆశపడకూడదు, అతిగా ఆశపడ్డవాడు ఎప్పుడూ చివరి దాకా అంటే సాధించలేకపోతారు. ఒక్కొక్కసారి కుదురుతాయి జయ, మనం ఏదో చాలా ఆశ పెట్టుకుని ఏదో చేయాలనుకుంటున్నాం, అది కుదురుతుంది, దానికి తగిన కష్టం కూడా ఉండాలి కదా రమ్మగారు. ఉండాలి. ఒక్కొక్కసారి లక్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. అప్పుడప్పుడు మన అదృష్టవశాత్తు కొంత మటుకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చూడు, మన రాగితోటి సంతృప్తి పడనందుకు ఒకడికి వెండి దొరికింది, వెండితో సంతృప్తి పడినందుకు ఇంకొకటికి బంగారం దొరికింది, బంగారంతో కూడా తృప్తి పడని వాడికి మరణం దొరికింది. కాబట్టి ఎక్కడో ఒక చోట బ్రేక్ ఈవెన్ పాయింట్, బ్రేక్ ఉంచుకోవాలి, ఇక్కడ ఆగాలి అని అనుకోవాలి. ఈ ఆగితే ఇబ్బంది లేదు, ఆశని ఎక్కడైనా ఒక చోట ఎండ్ చేసుకోవాలి అని కనుక మనం పిల్లలకి ఈ కథ చెప్తుంటే చక్కగా తెలిసొస్తుంది. అంటే ఇలాంటి కథలు మనకు పంచతంత్రంలో చాలా ఉన్నాయి, ఇది ఒకటి చెప్పాం కదా, ఇంకా 2-3 కథలు మళ్ళీ వీలు వెంబడి చెప్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. ఓకే, పిల్లలకే కాదండి, ఇది పెద్దవాళ్ళకి, మనం కూడా అది ఒక కథలాగా కాకుండా మనం కూడా ఆలోచించుకోవాలి. మనం ఆలోచించి
దాని మీద మనం వర్కౌట్ చేస్తే మన చుట్టుపక్కల జరుగుతున్నవి కనపడతాయి కదా. అవునండి, అవును. వాటిని మన దీనికి అనుసంధానం చేసుకుంటూ ఉండాలి, ఆలోచించుకోవాలి, మరి కనెక్ట్ చేసుకోవాలి కదా. కనెక్ట్ చేసుకుని ఆలోచించుకుని మనం తెలుసుకోవాలి, పిల్లలకు కూడా చెప్పాలి. ఓకే రమ్మ గారు, థ్యాంక్ యూ. ఓకే.